8వ తేదీ నుండి మళ్ళీ సెప్టెంబర్ 21వ తేదీ వరకు, అంటే ఈ ఉండేటటువంటి మధ్యకాలంలో మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది. అంచేత గతించినటువంటి తల్లి తండ్రి కష్టంలో మనం ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వారు ఎవరున్నారో వారికి, అలాగే ఎవరెవరి దగ్గర చదువుకుని ఇవాళ 4 రాళ్ళు సంపాదించగలుగుతున్నామో ఆ గురువులకి, మనకి సంబంధించిన చుట్టాలందరికీ కూడా తిలతర్పణం అంటే నువ్వులతో జలాన్ని విడవడం, అంతేకాక అవకాశం కానట్టయితే ఆర్థికమైనటువంటి శక్తి కానీ ఉన్నట్లయితే చక్కనైనటువంటి భోజనాన్ని ఎంతమందికి పెట్టగలమో అలా వారికి పెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. పితృదేవతల ఆశీర్వచనాలు కలుగుతాయి. వారు 2 చేతుల ఆశీర్వదిస్తే విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా సంతాన ప్రాప్తికి అవకాశం బాగా ఉంటుంది.